యా వచ్చేసరికి ఏంటి అంటే ఇంతకు ముందర సెషన్ లో మనము గెట్ టెక్స్ట్ అన్న కమాండ్ యొక్క సిగ్నిఫికెన్స్ మనం చూసాం రైట్. సో లెట్ us స్టడీ ఫర్దర్ ఎగ్జాంపుల్స్ ఆన్ గెట్ టెక్స్ట్. అంటే ఈ గెట్ టెక్స్ట్ అన్న కమాండ్ ఎప్పుడెప్పుడు పనిచేస్తుంది, అసలు ఏ ఆబ్జెక్ట్స్ మీద పనిచేస్తుంది అన్నది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే వి విల్ గెట్ అ మోర్ క్లారిటీ ఆన్ దిస్ గెట్ టెక్స్ట్ కమాండ్. సో ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ దిస్ sasdemo.com ఇన్ న్యూ ట్యాబ్. సో ఇప్పుడు ఈ లాగిన్ బటన్ మీద రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ చేశానండి. ఇన్స్పెక్ట్ చేసేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లాగిన్ బటన్ యొక్క ఈ HTML అట్రిబ్యూట్స్ మొత్తం చూస్తే టైప్ ఉంది, వాల్యూ ఉంది, క్లాస్ ఉంది, వాల్యూ ఉంది, డేటా అండర్ స్కోర్ టెస్ట్ వాల్యూ ఉంది, ఐడి వాల్యూ ఉంది, నేమ్ వాల్యూ ఉంది, వాల్యూకి వాల్యూ ఉన్నది. అంటే ప్రతి అట్రిబ్యూట్ కి దానికి సంబంధించిన అట్రిబ్యూట్ టైప్ వాల్యూ రెండు ఉన్నాయి. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. సినారియో 6 గెట్ టెక్స్ట్. ఓకే, గెట్ టెక్స్ట్ అన్న కమాండ్ తో నేను ఒక సినారియో 6 ని క్రియేట్ చేశాను. అండ్ ఈ ప్రోగ్రామ్ లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ లాంచింగ్ అన్నది వన్ అండ్ ద సేమ్. సో పాత ప్రోగ్రామ్ నుంచి ఈ లాజిక్ ని కాపీ చేసుకుని ఇక్కడ నేను ప్లేస్ చేసుకుంటున్నాను మెయిన్ మెథడ్ లోపల. ఓకే, అండ్ ఎనీవేస్ బిఫోర్ దట్ థ్రెడ్ డాట్ స్లీప్ కూడా నేను యాడ్ చేస్తున్నా. థ్రెడ్ డాట్ స్లీప్ 5000 మిల్లీ సెకండ్స్ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో మనం ఓపెన్ చేయాల్సింది sasdemo.com. రైట్, ఈ సిచ్యువేషన్ లో మనం ఓపెన్ చేయాల్సిన అప్లికేషన్ ఏంది, sasdemo.com. కాపీ ద sasdemo.com URL అండ్ మీ ఎక్లిప్స్ ఎడిటర్ లో ఆ sasdemo.com URL పెట్టాలి. 1 సెకండ్. సో ఇదిగో ఈ sasdemo.com లో URL పెట్టాను నేను. అండ్ దెన్ ఈ URL అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లాగిన్ బటన్ ఉన్నది కదా, ఈ బటన్ మీదకి నేను గెట్ టెక్స్ట్ కమాండ్ వాడదాం. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. దీనికి ఒక ఐడి ప్రాపర్టీ ఉన్నది. కమ్ బ్యాక్ టు యువర్ ప్రోగ్రామ్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి డాట్ డాట్ గెట్ టెక్స్ట్ అని ఇక్కడ వాడుతున్నానండి. ఓకేనా, ఈ బటన్ మీద నేను టెక్స్ట్ వాడుతున్నాను. ఈ గెట్ టెక్స్ట్ వాడినప్పుడు స్ట్రింగ్ లో స్టోర్ చేయొచ్చు కాబట్టి స్ట్రింగ్ p1 ఈజ్ ఈక్వల్ టు system.out.println p1 అండి. Let me try to run the test script as a Java application and see what it's being executing. దీన్ని నేను రన్ చేస్తే కనుక ఓకే, సో ఇక్కడ నాకు ఏమీ ప్రింట్ అవ్వలేదు. ఓకే, నాకు ఇక్కడ ఏమీ ప్రింట్ అవ్వట్లేదు ఇక్కడ నాకు ఈ కన్సోల్లోకి. ఓకే, సో ఇక్కడ నాకు ఏమీ ప్రింట్ అవ్వట్లేదు కాబట్టి ఎందుకు అన్న రూట్ కాజ్ అనాలిసిస్ కనుక మనం చెక్ చేస్తే ఎప్పుడైనా సరే మీ గెట్ టెక్స్ట్ అన్న కమాండ్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే ట్యాగ్ ఎండింగ్ లో ఏమన్నా టెక్స్ట్ ఉంటే కానీ ఇట్ విల్ నాట్ ప్రింట్ ఇట్. ఓకే, ఈ ట్యాగ్ ఎండింగ్ లో ఏమన్నా ఉంటే దెన్ ఓన్లీ ఇట్ విల్ ప్రింట్. ఓకే, సో అంటే ఇక్కడ ఏంది, ఈ సిచ్యువేషన్స్ లో ఆప్షన్ అన్న ట్యాగ్ ముందర ఈ నెంబర్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఉన్నది. సో దీన్ని గెట్ టెక్స్ట్ అన్న కమాండ్ రికగ్నైజ్ చేసింది. వేరాజ్ ఈ సాస్ డెమోలో చూస్తే ట్యాగ్ ఎండింగ్ లో ఏ రకమైన యునీక్ టెక్స్ట్లు లేవు. దట్స్ ద రీజన్ ఇట్స్ నాట్ ప్రింటింగ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. దానికోసం అది ప్రింటింగ్ ఇన్ఫర్మేషన్ ఏమీ చేయట్లేదు. సో దీని నుంచి మనకు అర్థమైన ఒక థంబ్ రూల్ ఏంది అంటే గనక గెట్ టెక్స్ట్ కమాండ్ ఎప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేస్తుంది అంటే whenever the text is there at the ending of the tag, then only this will print it. Okay, that's fine, done the deal. సో ఇట్లా గెట్ టెక్స్ట్ వచ్చింది.
ఇమీడియట్లీ మనకు వచ్చిన ఇంకొక క్వశ్చన్ ఏంది అంటే, సురేంద్ర అప్పుడు ఈ లాగిన్ బటన్ మీద టెక్స్ట్ నాకు ఎట్లా వస్తది అంటే, మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే గనుక ఏదో ఒక అట్రిబ్యూట్‌లో ఆ టెక్స్ట్ ఉంటది. ఈ వాల్యూ అట్రిబ్యూట్‌లో లాగిన్ అని ఒక టెక్స్ట్ ఉన్నదండి. ఓకే. సో, ఈ వాల్యూ అన్న అట్రిబ్యూట్‌లో లాగిన్ అని ఒక టెక్స్ట్ ఉన్నదండి. సో, డైరెక్ట్‌గా ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కి నాకు ఓకే. ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కి ఓకే. ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కి నేను ఒక అట్రిబ్యూట్ తెచ్చుకుంటే సరిపోతది. ఓకే. సో, దీనికోసం ఏంది అంటే గనుక లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్‌ని మొత్తాన్ని కాపీ చేసుకొని లెట్ మీ పేస్ట్ ఇట్. ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని పేస్ట్ చేస్తున్నాను నేను. సినారియో 7 గెట్ అట్రిబ్యూట్ అని మనకు ఒక కమాండ్ ఉన్నది. సో ఇప్పుడు దీన్ని గెట్ అట్రిబ్యూట్ అన్న కమాండ్ యూస్ చేసి ఇందులో ఈ గెట్ అట్రిబ్యూట్ అన్నది ఒక ఆబ్జెక్ట్ మీద మాత్రమే పనిచేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ కి డాట్ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఓకే గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ వాల్యూ. ఒక ఆబ్జెక్ట్ కి ఏ అట్రిబ్యూట్ కావాలి అంటే ఆ అట్రిబ్యూట్ ని నువ్వు తెచ్చుకో అని చెప్పేసి అని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఓకే. సో డన్ ద డీల్. ఓకే. అండ్ దెన్ వన్స్ ఆఫ్టర్ ఈ గెట్ అట్రిబ్యూట్ యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే లెట్ మీ రన్ మై స్క్రిప్ట్. రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్. సో ఈ జావా అప్లికేషన్ మీద మనం దీన్ని రన్ చేస్తే ఓకే లెట్ మీ రన్ ఇట్ యాజ్ ఎ జావా అప్లికేషన్. సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మన స్క్రిప్ట్ లోకి వెళ్ళి చూసుకుంటే కనుక లాగిన్ దాని యొక్క టెక్స్ట్ ని రిట్రీవ్ చేసి ఇక్కడ కన్సోల్ లో ప్రింట్ చేసిందండి. ఓకే. ఇక్కడ మనం యూస్ చేసిన కాన్సెప్ట్స్ గెట్ టెక్స్ట్ అండ్ గెట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి అన్నని 2 కమాండ్స్ యూస్ చేసాం. ఈ గెట్ అట్రిబ్యూట్ అన్న కమాండ్ ఇప్పుడు యూస్ చేయాలి అంటే గెట్ అట్రిబ్యూట్ దాని లోపల డిజైర్డ్ అట్రిబ్యూట్ మనం పాస్ చేయాలి. whenever we did this it will get desired attribute for the specified object. Excuse me. మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ కి ఏదైతే అట్రిబ్యూట్ చెప్పామో ఆ అట్రిబ్యూట్ మొత్తాన్ని మనకి తీసుకురావడం కోసము ఈ గెట్ అట్రిబ్యూట్ అన్న కాన్సెప్ట్ ని మనం ఈ వెబ్ డ్రైవర్ లో యూస్ చేస్తాం. సో గెట్ టెక్స్ట్ ఆబ్జెక్ట్ యొక్క టెక్స్ట్ తీసుకురావడం కోసము గెట్ అట్రిబ్యూట్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఏదో ఒక అట్రిబ్యూట్ తీసుకురావడం కోసం నేను గెట్ అట్రిబ్యూట్ అన్న కమాండ్ ని యూస్ చేస్తాను అన్నమాట. గెట్ అట్రిబ్యూట్ అండ్ యాజ్ వెల్ యాజ్ గెట్ టెక్స్ట్ అన్న కమాండ్స్ యూస్ చేస్తాం. ఆల్రెడీ మనం గెట్ గురించి యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గెట్ టైటిల్ అన్న ఇంకొక కమాండ్ ఉంటుందండి. ఓకే. సో లెట్ us సీ దట్. సో దానికి ఏం చేస్తున్నాను అంటే ఇదే ప్రోగ్రామ్ లో కిందన డ్రైవర్ డాట్ గెట్ ఓకే గెట్ టైటిల్. సో ఈ టైటిల్ అన్న కమాండ్ ఏం చేస్తుంది అంటే ఈ పేజ్ యొక్క టైటిల్ తెస్తుంది. ఇదిగో పేజ్ యొక్క టైటిల్ అంటే మీరు ఈ వెబ్ పేజ్ మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు swag.labs.sasdemo.com ఇది మౌస్ ఓవర్ చేస్తే కనుక సెర్చ్ సెట్టింగ్స్ ఈ ప్రతి పేజ్ యొక్క టైటిల్ అంటే ఇదండి. ఇది టైటిల్ అవుతుంది పేజ్. ఇదిగో ఇది పేజ్ టైటిల్. ఇది ఈ పేజ్ యొక్క టైటిల్. ప్రతి పేజీకి హెడర్ మీద ఉండే నేమ్ నే దాన్ని టైటిల్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ గెట్ టైటిల్ అన్న కమాండ్ ని యూస్ చేసి దట్ విల్ గెట్ ద టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఎందుకు మనం టైటిల్ తెచ్చుకోవాలి అంటే మన టెస్ట్ కేసెస్ లో కొన్ని టెస్ట్ కేసెస్ మన పేజ్ కి అప్రోప్రియేట్ టైటిల్ ఉందా లేదా అన్నది కూడా మనకు ఒక రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అందుకని ఆ టైటిల్ అప్రోప్రియేట్ గా రిట్రీవ్ అవుతుందా లేదా అన్నది నేను ఈ గెట్ టైటిల్ అన్న కాన్సెప్ట్ ని యూస్ చేసి నేను ఇక్కడ మెన్షన్ చేశాను నేను. ఓకే. సో అదిగో స్వాగ్ ల్యాబ్స్ అన్న టైటిల్ ని తీసుకొచ్చింది. ఫర్ సపోజ్ ఇదే ప్రోగ్రామ్ ని నేను మళ్ళా క్రియేట్ చేశాను అనుకోండి గెట్ అట్రిబ్యూట్ అన్నదాన్ని. ఓకే. సో ఇదిగో ఈ గెట్ అట్రిబ్యూట్ అన్నదాన్ని ఇందులో ఇప్పుడు ఈ యొక్క lebi.com ని ఓపెన్ చేద్దాం. lebi.com and let's get the title for this lebi.com.
ఇప్పుడు దీన్ని నేను రన్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు ఎగ్జిక్యూట్ అయితే కనుక నాకు వచ్చే అవుట్కమ్ ఏంది అంటే, ఓకే, సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాని యొక్క టైటిల్ ఈ lebi.com లెర్న్ బై యువర్ సెల్ఫ్ అన్నది ఈ యొక్క టైటిల్ ఇక్కడ నేను బ్రౌజర్ లో చూసింది. నా ప్రోగ్రామ్ లో కూడా లెర్న్ బై యువర్ సెల్ఫ్ లెబీ అన్న టైటిల్ ని ఇట్ రిట్రీవ్ టు ద కన్సోల్. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. పర్ఫెక్ట్, డన్ ద డీల్. సో దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ గెట్ ద టైటిల్. అండ్ టైటిల్ తో పాటు మనం ఏం చేయొచ్చు అంటే డ్రైవర్ డాట్ గెట్ కరెంట్ యుఆర్ఎల్. ఈ కరెంట్ యుఆర్ఎల్ అన్నది ఏం చెప్తుంది అంటే, బ్రౌజర్ లో ఏదైతే యుఆర్ఎల్ నువ్వు అక్కడ ఓపెన్ చేసి పెట్టావో ఆ యుఆర్ఎల్ ని ఇది గెట్ చేస్తుంది. స్ట్రింగ్ p3 is equal to and system.out.println p3. ఆ యుఆర్ఎల్ ని నువ్వు ప్రింట్ చేయి. అఫ్ కోర్స్ ఈ సిచ్యువేషన్ లో మనం ఇచ్చిన యుఆర్ఎల్ అక్కడ ఉన్న యుఆర్ఎల్ ఒకటే అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఎట్లా చేయాలి అంటేనండి, దీన్ని మనం పేజ్ లో ఒక యాక్షన్స్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ రీడైరెక్ట్ అయిన పేజ్ యొక్క యుఆర్ఎల్ తీసుకురావడం కోసం మనం ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే title and a lebi.com ఈ రెండిటిని కూడా that will be printing down to the console. So this is the way how exactly we can print the title. And then ఇట్లానే మనకుండే ఇంకొక గెట్ కమాండ్ ఏంది అంటే కనుక డ్రైవర్ డాట్ గెట్ పేజ్ సోర్స్. ఆ పేజ్ యొక్క కంప్లీట్ HTML సోర్స్ కోడ్ ని తీసుకొచ్చేస్తుంది. సో system.out.println p4. ఇప్పుడు ఒకసారి మన స్క్రిప్ట్ ని రన్ చేద్దాం. రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు మన స్క్రిప్ట్ ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్స్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఇఫ్ యు సీ నౌ, ఇదిగో పేజ్ యొక్క కంప్లీట్ సోర్స్ కోడ్ ని ఇక్కడ మీకు కన్సోల్ లో ప్రింట్ చేసింది. ఓకే, పేజ్ యొక్క కంప్లీట్ సోర్స్ కోడ్ ని ఇట్ గాట్ ప్రింటెడ్ డౌన్ టు ద కన్సోల్. పర్ఫెక్ట్, అండ్ ద డీల్. సో మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తేనండి, మనం ఏం చేస్తున్నాం అంటే కమాండ్స్ చెప్పుకుంటా వాటికి విత్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం. గెట్ టైటిల్ చూసాం, గెట్ కరెంట్ యుఆర్ఎల్ అన్నది చూసాం, అండ్ దెన్ గెట్ పేజ్ సోర్స్ అన్న కాన్సెప్ట్ చూసాం. ఇక్కడ ఇవన్నీ కూడా గెట్, సో బ్రౌజర్ మీద నుంచి గెట్ చేసుకునే యొక్క వేరియస్ మెథడ్స్ అన్నవి మనం ఇప్పుడు చూసామండి వరకు కూడా. సో వన్ థింగ్ ఏంటి అంటే, మీ యొక్క మొత్తం వెబ్ డ్రైవర్ ఇలాంటి మెథడ్స్, కమాండ్స్, సెలెక్ట్ క్లాసులు, యాక్షన్స్ క్లాసులు ఇలాంటి క్లాసులే ఉంటాయి. మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే ఒక్కొక్క క్లాస్ యొక్క సిగ్నిఫికెన్స్, ఒక్కొక్క మెథడ్ యొక్క సిగ్నిఫికెన్స్ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చేసుకుని ఆ ఎగ్జాంపుల్స్ ను మనం ఇక్కడ ప్రింట్ చేసుకుని దాని యొక్క అవుట్కమ్ ఏమొస్తుంది అన్నది మనం మొత్తం స్టడీ చేయడమే మన యొక్క సెషన్స్ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్, అండ్ ద డీల్.